సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారవారిపల్లెకు చేరుకున్నారు. ఏటా కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అనంతరం నారవారిపల్లెతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. మంగళవారం ఉదయం గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. శేషాచల లింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడ 70 లక్షలతో రంగంపేట భీమవరం రోడ్డు నుంచి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు. అలాగే సెమీ ఇండోర్ సబ్ స్టేషన్, 1.4 కోట్లతో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు చంద్రబాబు. తిరుపతి రూయా హాస్పిటల్లో 45 లక్షలతో నిర్మించిన పేషెంట్ అటెండెంట్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ ప్రారంభించనున్నారు చంద్రబాబు. ఎస్వి యూనివర్సిటీలో 7.5 కోట్లతో నిర్మించే బాయ్స్ హాస్టల్, 5 కోట్లతో నిర్మించే గర్ల్స్ హాస్టల్ కు శంకుస్థాపన చేస్తారు. నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యామ్ కు, మూలపల్లి చెరువుతో పాటు మరో 4 చెరువులకు నీటిని తరలించేలా 126 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. 10 లక్షలతో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఎస్వీయూలో పరిశోధన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా 6 కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్, 5.03 కోట్లతో అకాడమిక్ బిల్డింగ్, 2వ అంతస్తుకు 2.91 కోట్లతో చేపట్టే కాంపౌండ్ వాల్ కు శంకుస్థాపన